ఓం నమ శివాయ. జై దుర్గా మాతకి, జై భవానీ మాతకి. పెదపులిపాక గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లికి నమస్కారాలు తెలియజేసుకుంటూ రాజు మధు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక భక్త మహాశయులకు నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు డిసెంబర్ 14, 2024 శనివారం గ్రామంలోని భవానీమాల ధారణ చేసిన భవానీ స్వాములందరూ కలిసి గ్రామంలో దీపోత్సవము చేసినారు. ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతోనూ ఎంతో ఉత్సాహంగాను నిర్వహించారు. పెదపులిపాక గ్రామంలోని గ్రామదేవత గంగారమ్మ తల్లి ఆలయంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. మీరును గమనిస్తున్నారు, తప్పెట్లతోనూ తాళాలతోనూ పాటలతోనూ ఎంతో ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో. రుద్రాయ నమః రుద్రాయ నమః రుద్రాయ నమః వరుద్రాయ నమః రుద్రాయ నమః ఘోర రుద్రాయ నమః ఘోర రుద్రాయ నమః భవరుద్రాయ నమః రుద్రాయ నమః రుద్రసాద రుద్రాయ నమః వాతాల రుద్రాయ నమః. ఓం శివాయ శివలింగాయ నమః భవాయ భవలింగాయ సర్వాయ సర్వలింగాయ ఆత్మాయ ఆత్మలింగాయ గంగాధర నమ పార్వతీ మహాదేవ సంభోజన మల్లికార్జున కామరాజ దుర్గాభద్ర ఆనంద కర్పూర నిరాజన ప్రయాణ సర్ కర్పూర నిరాజన. జై భవానీ మాతకు, పరాశక్తికి నమ్మకు. జై భవానీ మాతకు, దుర్గా భవానీ మాతకు, జై దుర్గా భవానీ మాతకు, ఆది పరాశక్తికి, జై ఆది పరాశక్తికి.
చిన్న పాట స్లో పడుతుంది. అట్టగే. జయ దుర్గా భవాని మాతకు అమ్మ పరమేశ్వరి. ఒకసారి చెప్పండి చెప్పండి అమ్మవారికి. జై భవాని మాతకు. పరాశక్తికి. పరాశక్తికి. దుర్గా భవాని మాతకు. జై భవాని మాతకు. దుర్గా భవాని మాతకు. జై ఆది పరాశక్తికి. చూస్తూనే ఉన్నారు కదా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవం మహోత్సవంగా ముందుకు కదిలిందో. ఈ దీపోత్సవాన్ని భవానీమాల ధరించిన భవానీ స్వాములు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము దీపాలను గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయంలో వెలిగించి ఇక్కడ నుండి ఉత్సవముగా ఊరేగింపుగా బయలుదేరి శివాలయం, రామాలయం మొదలగు ఆలయాలను దర్శించి గ్రామంలో గ్రామోత్సవం చేస్తారు. ఇలాంటి ఉత్సవాలను మన గ్రామాల్లో నిర్వహించడం ఎంతో మంచిది. మాలలు ధరించిన వారే కాక ఈ ఉత్సవాన్ని తిలకించిన ప్రజలందరికీ భక్తిభావన పెరుగుతుంది. సమైక్యంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉత్తమం. పెదపులిపాక గ్రామంలో నిర్వహించిన ఈ భవానీ దీపోత్సవాన్ని తిలకించిన వారికి, నిర్వహించిన వారికి, దీపోత్సవంలో పాల్గొన్న వారికి ఆ బెజవాడ కనకదుర్గ మాత కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మా రాజు మధు ఛానల్ ద్వారా అమ్మని కోరుకుంటున్నాం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఓం నమ శివాయ. మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాం.